ఇప్పుడే ఒక వీడియో చూశాను. నాకు ఆ వీడియో చూసిన తర్వాత చాలా అంటే చాలా కోపం వస్తుంది. శ్రీజ, ప్రియ అంటే కళ్యాణ్ గెలవగానే శ్రీజ, ప్రియ, గీతురాయలు వీళ్ళు వచ్చి కలిసి వాళ్ళందరూ ఒక మాట చెప్తారు. శ్రీజ అంటున్నప్పుడు నువ్వు గెలవడానికి 5గురు అమ్మాయిలు కారణం అని అక్కడ ఇద్దరు అంటే అక్కడ మేమిద్దరం ఇక్కడ ఉన్నాము, ఇంకొక ముగ్గురు వేరే వాళ్ళు అన్నట్లు చెప్తుంది. నాకు అస్సలు నచ్చలేదు. అమ్మ తల్లి మీ అందరికి ఒకటే చెప్తున్నాను, మీరు చెప్పడం వల్ల మీ 5గురు వల్ల ఏమీ కళ్యాణ్ గెలవలేదు. సో మీరు చెప్పడం వల్ల ఏమీ కళ్యాణ్కి ఓట్ వేయలేదు. మన అబ్బాయి అనుకున్నారు, హౌస్లో బిహేవ్ చేసే విధానాన్ని బట్టి ఒక సోల్జర్ కాబట్టి, ఒక కామన్ మ్యాన్, ప్యూర్ కామన్ మ్యాన్ కాబట్టి తనని గెలిపించాలనుకున్నారు, ఓట్లు వేశారు. మీరేదో చెప్పిన విధంగా మీరు చెప్తే ఓట్లు వేసినట్లు మీరు ఇప్పుడు డబ్బాలు కొట్టుకోవడం ఆపితే మంచిది. నాకు శ్రీజ ఈ వీడియో చూసిన తర్వాత నాకు అసలు నిజంగా ఏంట్రా బాబు వీళ్ళు ఇలా ఉన్నారు అన్నప్పుడు, మీ వల్ల కళ్యాణ్ కూడా బ్యాడ్ అవుతున్నారు. శ్రీజ, ప్రియ వాళ్ళ హౌస్లో ఉన్నప్పుడు తనకు అంతే బ్యాడ్ జరిగింది, బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే ఉంటుంది. సో వాళ్ళు వచ్చి ఏవైతే ఈ మాటలు ఇప్పుడు కళ్యాణ్ గెలవగానే వచ్చి ఈ వీడియో నేను చూశాను, అవైతే నాకు నచ్చలేదు. 5గురు అమ్మాయిల వల్ల గెలిచావు నువ్వు అంటే మిగతా వాళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళందరూ ఏంటి వెర్రి పప్పల్లాగా కనిపిస్తున్నారా మీకు? లేకపోతే మీరు చెప్పడం వల్ల ఓట్లు వేసారా? నిజంగానే మీరు చెప్పడం వల్ల ఓట్లు వేస్తారు, అసలు మిమ్మల్ని ఎందుకు ఎలిమినేట్ చేస్తారు మీ ఇద్దరిని? సో అదొకటి ఆలోచించుకొని మాట్లాడండి.